అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో అలిపిరి నడక మార్గంలో ఉండే విశిష్టతల గురించి తెలుసుకుందాం. యాక్చువల్‌గా మనం మన ప్రీవియస్ వీడియోలో ఒక 4 విశిష్టతల గురించి తెలుసుకున్నాం నడక మార్గంలో ఉండేది. మిగిలినవి ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఎవరైనా మా ముందు వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ అనేది లింక్‌లో ఇస్తున్నాను. తప్పకుండా చూడండి. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఎవరైనా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి. ఇంకా ఐదవ విషయానికి వస్తే మనం కొండ ఎక్కిన తర్వాత గాలి గోపురం కనిపిస్తుంది. అయితే ఆ గాలి గోపురాన్ని యాక్చువల్‌గా పూర్వీకులు కాలి గోపురం అని పిలిచేవారు. కాలక్రమంగా అలా పిలుస్తూ, పిలుస్తూ అది గాలి గోపురంగా మారిపోయిందనమాట. అయితే ఏంటంటే ఇక్కడ నవనదుల్లో ఒక రాయిన గోకర్ణనాథ్ అనే అతను చాలా సంవత్సరాలు తపస్సు చేశారు. అయితే మనం అక్కడ నుండి ఎడమ చేతి వైపు వెళ్ళాము అంటే శీతల పుష్కరిణి కూడా కనిపిస్తుంది. నవనదులు అంటే 9 గురువుల్లో ఒకరైన గోకర్ణనాథ్ అని అర్థం. ఈయన్ని గోరక్షనాథుడు అని కూడా పిలుస్తుంటారు. అక్కడ మనం కూడా వెళ్ళేటప్పుడు కొద్దిసేపు ఆగి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకున్నామంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఆరవ విషయానికి వస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే జింకల పార్క్ కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఏంటి అంటే తిరుమల వైఖానస ఆగమనంలో యజ్ఞాలు, యాగాలకి చాలా విశిష్టత ఉంది. తిరుమలలో యాగాలు చేయాలి అంటే చుట్టుపక్కల ఎక్కడో చోట కృష్ణ జింకలు ఉండాలి కాబట్టి అక్కడ కృష్ణ జింకల పార్క్ జింకల పార్క్‌ని ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ మనం ఏడవ విశిష్టత గురించి తెలుసుకుందాం. అయితే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అంటే హనుమంతుల వారిది పెద్ద విగ్రహం ఉంటుందన్నమాట. అది ఎలా అంటే రోడ్డు మార్గానికి కనిపిస్తుంది, నడక మార్గంకి కనిపిస్తుందన్నమాట. ఎవరైనా కూడా అక్కడ ఆగి దండం పెట్టుకొని వెళ్తాం. యాక్చువల్‌గా ఏంటంటే హనుమంతుల వారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి దాని వెనక ఒక కారణం ఉంది. అదేంటంటే 1979లో ఒక ఘోరమైన స్త్రీ హత్య జరుగుతుందక్కడ. అది జరిగిన తర్వాత జనాలు అసలు కొండెక్కాలంటే కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకు అంటే ఆ టైంలో అలా హత్య జరగడం వల్ల ఏంటంటే ఎవరికన్నా భయం ఉంటుంది కదా! సో, అలా జనాలందరూ ఏంటంటే కొండకెళ్ళాలంటే చాలా భయపడ్డారు. అప్పట్లో టీటీడీ ఈవోగా ఉండే పీవీఆర్‌కే ప్రసాద్ గారు ఒకసారి వెళ్లి చూసారనమాట. ఈ హత్య జరిగిన తర్వాత. వెళ్లి చూస్తే అవును అక్కడ షెల్టర్స్ కూడా లేవు. జనాలకి ఎండలకి, వానలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు అని భక్తులకి అప్పుడే ఆ షెల్టర్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. సో, ఇలా భయపడ్డారు కాబట్టి తోగు లక్ష్మణస్వామి అనే ఒక శిల్పి దగ్గర పైన హనుమంతుల వారి విగ్రహాన్ని, కింద గరుత్మంతుల వారి విగ్రహాన్ని చెక్కించి అక్కడ ఏర్పాటు చేశారనమాట. ఎందుకు అంటే ఆ విగ్రహాన్ని చూడగానే ప్రజలకి కానీ వెళ్ళే భక్తులకి ఒక ధైర్యాన్ని నెలకొల్పడం కోసం అనేసి చేశారు. అయితే ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక స్త్రీ హత్య జరగడం వల్ల ఆ ప్లేస్ అపవిత్రమైంది అని ఫీల్ అవుతూ ఉంటారు కదా! సో, అలా హనుమంతుల వారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసి దాన్ని మళ్ళీ పవిత్రతని నెలకొల్పారనమాట. మనం ఎనిమిదవ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అంటే నరసింహస్వామి వారి గుడి కనిపిస్తుందనమాట. ఇక్కడ విశిష్టత ఏంటా అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఏంటి అంటే లక్ష్మీ సమేత నరసింహస్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే లక్ష్మీదేవికి ఈ స్థలం ఎంతో ఇష్టమైనది అని నమ్ముతుంటారు. అండ్ అక్కడ గోడల పైన చూసామంటే కనకదార స్తోత్రం లిఖించి ఉంటుంది. భక్తులు మామూలుగా వెళ్ళే మార్గంలో అక్కడ కాసేపు కూర్చొని ఆ కనకదార స్తోత్రాన్ని పఠించారు అనుకోండి, మనకి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అని జనాలు నమ్ముతారనమాట. అండ్ ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే మహావిష్ణువు లింగ స్వరూపంలో మనకిక్కడ దర్శనం చేస్తారు. అంటే లింగ స్వరూపంలో మనం మహావిష్ణువుని దర్శనం చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ మనం తొమ్మిదవ విశిష్టత గురించి మాట్లాడుకుందాం. అయితే ఏంటంటే నడక మార్గం అండ్ రోడ్డు మార్గం కలిసే ఒక ప్రదేశంలో ఒక పెద్ద లోయ ఉంటుందన్నమాట. దాన్ని అవ్వాచారి కోన అని పిలుస్తుంటారు. అసలు ఆ కోనలోని దృశ్యాలు అవంతా చాలా అందంగా ఉంటాయన్నమాట. కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ తుంబురు వనం అని కూడా ఉంటుంది. అయితే ఏంటంటే పూర్వం గాంధర్వులు అక్కడికి వచ్చి సంగీతం వాయిస్తారు అనేది ఒక నమ్మకం. అయితే ఇప్పటికీ కూడా పౌర్ణమి రోజు ఆ సంగీతం మనకు వినిపిస్తుంది అంటే, అసలు ఆ స్థలం అంతా ఎంత దైవీకమైన ప్రత్యేకత కలిగి ఉందో మీరే అర్థం చేసుకోండి. సో, ఇది మన వీడియో ఈ రోజుటికి. అండ్ నెక్స్ట్ విషయాలొచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.